లేడీ ఓరియంటెడ్ కథలైతేనే సినిమాలకు సైన్ చేస్తానంటుంది స్టార్ హీరోయిన్. అవును, మీరు విన్నది నిజమే. ట్రెండ్ మారింది. భారతీయ సినిమా అనేది ప్రపంచ స్థాయిలో సత్తా చాటడంతో స్టార్ హీరోయిన్లు సైతం క్రెడిట్ కావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్స్ గ్లామర్ పాత్రల కంటే ఎక్కువ లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు అనగానే అందరికీ నయనతార, అనుష్క శెట్టి మాత్రమే అందరికీ గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సమంత, రష్మిక లాంటి వారు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలకే సైన్ చేస్తాము, లేదంటే నో అంటున్నారని టాక్ నడుస్తోంది. ఇక నిర్మాతలతో మన హీరోయిన్లు ఈ విషయంలో మొహమాటం లేకుండా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఎంతసేపు గ్లామర్ పాత్రలు మాత్రమే చేయాలా, మేం ఆర్టిస్టులం కాదా, మాకు నటన రాదా అని ప్రశ్నిస్తున్నారట ఈ తరం హీరోయిన్లు. అందుకే ఓవైపు హీరోయిన్ గా బిజీగా ఉంటూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కావాలని అడుగుతున్నారు. అవును, ఈ విషయంలో తగ్గడం లేదని తెలుస్తోంది. మొన్న సిటాజల్ సిరీస్ తో సమంత రేష్ అమాంతం పెరిగిపోయింది. అనుష్క శెట్టి గ్యాప్ తీసుకున్నా కూడా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. తాజాగా తెలుగులో ఈమె చేస్తున్న ఘాటి చిత్రం కూడా ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ఇక్కడ చెప్పాల్సిన పనే లేదు. ఆమె ఓవైపు యానిమల్, పుష్ప లాంటి సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలు చేస్తూనే మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తుంది. కీర్తి సురేష్ కూడా అదే దారిలో వెళ్తున్నారు. బాలీవుడ్ కోసం గ్లామర్ షో పంచుతూనే తనదైన శైలిలో లేడీ ఓరియంటెడ్ కథలను కూడా ఆమె వదలట్లేదు. ఈ క్రమంలోనే రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ అంటూ సినిమాలు చేస్తున్నారు. ఇక ఇదే కోవకి చెందుతుంది అనుపమ పరమేశ్వరన్. జిల్లు స్క్వేర్ తర్వాత ఆమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ కథలకే పచ్చజెండా ఊపుతున్నట్టు తెలుస్తోంది. తమన్నా ఓదెలా 2 అంటూ హడావిడి చేయనున్నారు. సాయి పల్లవి సంగతి అందరికీ సరే. ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్నాయి. ఆమెకి ఇక్కడ ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. లేడీ పవర్ స్టార్ గా పాపులర్ అయిన సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం భారీ సినిమాలున్నాయి. అందులో నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న రామాయణం సినిమాలో ఆమె సీత పాత్రను పోషిస్తోంది.